హాయ్ అండి. నేను మరలా మంచి టాపిక్ తో మీ ముందుకు వచ్చానండి. నేను చెప్పబోయే టాపిక్ ఒకప్పటి టాప్ హీరోయిన్స్ జయప్రద, శ్రీదేవి తెలుగు హిందీ ఇండస్ట్రీలో కలిసి పనిచేసిన 30 ఏళ్ల పాటు మాట్లాడుకోలేదట. ఆశ్చర్యమే మరి. ఈ రోజు టాపిక్ వీరిద్దరు కోల్డ్ వార్ గురించేనండి. 80వ దశకంలో తెలుగు హిందీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్స్ అంటే శ్రీదేవి, జయప్రద పేర్లు అప్పట్లో టాప్ లో ఉండేవి. అయితే వీరిద్దరూ కలిసి ఒకే సినిమాలో అక్కా చెల్లెలుగా నటించేవారు. కానీ షూటింగ్ అయిపోయాక ఒక్క మాట కూడా మాట్లాడుకునేవారు కాదట. వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ ఏళ్ల తరబడి అంటే 30 సంవత్సరాల పాటు కొనసాగిందని చాలా సార్లు ఇంటర్వ్యూలో ప్రస్తావనకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గును మండేదని తెలుగు హిందీ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ద టౌన్ గా ఉండేది. ఇక్కడ తెలుగు పరిశ్రమలోను అక్కడ బాలీవుడ్ లోను వీరిద్దరిని కలపాలని చాలా మంది చాలా సార్లు ప్రయత్నాలు చేశారట. కానీ ప్రయత్నాలు ఫలించలేదు. అసలు వీరిద్దరి మధ్య శత్రుత్వం ఎందుకు వచ్చింది, కారణాలేంటి, తెలుగు సినిమాల నుండి బాలీవుడ్ వరకు వారి మధ్య పోటీ ఎలా ఉండేది, 30 సంవత్సరాల పాటు మాట్లాడుకోకపోవటానికి కారణాలతో పాటు మరికొన్ని విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందామండి. మీరు మాత్రం వీడియోని చివరి వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి నాకు సపోర్ట్ చేయమని కోరుతున్నానండి. ఇక టాపిక్ లోనికి వెళితే, సినీ పరిశ్రమలో ఒకే టైంలో ఒకే రేంజ్ స్టార్ హీరోయిన్స్ కు ఈర్ష, ఇగో ఉంటాయి. హీరోస్ మధ్య కంటే హీరోయిన్స్ మధ్య పోటీ కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే రోల్స్ సంఖ్య లిమిటెడ్ గా ఉంటాయి. ముఖ్యంగా టాప్ హీరో సినిమాల్లో నటించినప్పుడు నంబర్ 1 హీరోయిన్ అంటూ మీడియాలలో ప్రచారం జరుగుతుంది. దాదాపు 2-3 మధ్య తిరుగుతూ ఉంటుంది. ఒకరు హిట్ కొడితే ఇంకొకరిపై ప్రెజర్ పెరుగుతుంది. ఒకరికి పెద్ద డైరెక్టర్, పెద్ద బ్యానర్ సినిమా వస్తే మరొకరు నన్ను ఎందుకు తీసుకోలేదని లోలోపల ఫీల్ అవుతూ ఉంటారు. ఇండస్ట్రీలో జస్ట్ ఫ్రెండ్లీ కాంపిటీషన్ గా మొదలైన తరువాత క్రమేపీ ఈగో, ఈర్ష్యగా మారితే అది కాస్త కలిసి పనిచేసే ఇద్దరి మధ్య మాటలే మానేసి రైవలరీగా మారిపోతాయి. అచ్చం అలాంటి పరిస్థితి ఏర్పడింది శ్రీదేవి, జయప్రద మధ్య. ముందుగా జయప్రద గురించి చెప్పుకుంటే, జయప్రద కొంచెం ముందుగా స్టార్ హీరోయిన్ అయ్యారు. తెలుగు సినిమాల్లో మంచి సినిమాలు చేసి అద్భుతమైన విజయాలు సాధించిన తరువాతే హిందీ సినిమాల్లో తనదైన గుర్తింపును తెచ్చుకున్నారు. మరొక వైపు శ్రీదేవి చిన్నప్పటి నుంచే బాలనటిగా కెమెరా ముందుకు వచ్చి క్రమంగా అన్ని భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. జయప్రద, శ్రీదేవి ఇద్దరు అందం, నటన, డాన్స్ ఈ 3 విషయాల్లోనూ అగ్రస్థానంలో నిలిచారు. వీరిద్దరూ తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోస్ అయినటువంటి ఏఎన్ఆర్, ఎన్టీఆర్ లతో పాటు కృష్ణ, కృష్ణరాజు, శోభన్ వంటి నటులతో నటించారు. అయితే వారి కెరీర్ లో కొన్ని ప్రత్యేకమైన సినిమాలు ఉన్నాయి. 1977లో వచ్చిన అడవి రాముడు, యమగోళ, 1978లో వచ్చిన చాణక్య చంద్రగుప్త, ఛాలెంజ్ రాముడు, సర్కస్ రాముడు ఇవన్నీ ఎన్టీఆర్, జయప్రద కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు మంచి సక్సెస్ అయ్యాయి. అలాగే శ్రీదేవి ఎన్టీఆర్ తో ముందుగా బాలనటిగా నటించిన తరువాతే 1979లో వచ్చిన వేటగాడు, 1981లో కొండవీటి సింహం సినిమాలోను, 1982 సంవత్సరంలో వచ్చిన బొబ్బిలిపులి సినిమాలోను ఎన్టీఆర్ తో కలిసి శ్రీదేవి నటించి మంచి పేరుతో పాటు స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. అలాగే ఏఎన్ఆర్, కృష్ణ, కృష్ణరాజు, శోభన్ బాబు లాంటి టాప్ హీరోస్ తో నటించి మంచి విజయాలు అందుకున్నారు జయప్రద. శ్రీదేవి ఏఎన్ఆర్ తో ప్రేమాశాఖం సినిమాలోను, కృష్ణ గారితో కిరాయి కోటిగాడి సినిమాలోను, శోభన్ బాబుతో దేవత, కార్తీక దీపం వంటి సినిమాలు చేసి మంచి సక్సెస్ ను అందుకున్నారు శ్రీదేవి. 1982 సంవత్సరంలో దేవత సినిమాలో శ్రీదేవి, జయప్రద ఇద్దరు అక్కా చెల్లెల్లాగా నటించారు. 1983లో రిలీజ్ అయిన ముందడుగు సినిమాలోను, కృష్ణార్జున సినిమాలోను ఇద్దరు కలిసి నటించారు. దేవత సినిమాలో ఒకరి కోసం మరొకరు త్యాగం చేసుకునేటంతగా ఆ సినిమాలో ఇద్దరి నటన వలన ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇదే సినిమా హిందీలో తోఫా, అక్కడ కూడా సూపర్ హిట్ అయ్యింది. వీరిద్దరు కలిసి ఒకే సినిమాలో నటించిన ఆఫ్ స్క్రీన్ లో వారు మాట్లాడుకునేవారు కాదు. వీరిద్దరు బాలీవుడ్ కి వెళ్లిన తర్వాత రైవలరీ చాలా పీక్ కి వెళ్ళింది. మవాలి, మక్సాద్, తోఫా లాంటి సినిమాల్లో కలిసి నటించిన ఆఫ్ స్క్రీన్ లో మాత్రం ఇద్దరు వేరువేరుగా ఎడమొఖం పెడమొఖంతో కూర్చునేవారు. బయట ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు జయప్రద ఒక ఇంటర్వ్యూలో నేను సెక్స్ సింబల్ ని కాదని శ్రీదేవిని ఉద్దేశించి ఇండైరెక్ట్ గా మాట్లాడితే దానికి శ్రీదేవి ఇలాంటి నాన్ సెన్స్ కి టైం లేదు అని రిప్లై ఇచ్చేది. అయితే డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు ఇద్దరిని కలపాలని చాలా ట్రై చేశారు, కానీ ఫలితం లేదు. అలాగే ఒకసారి మక్సాద్ సినిమా సెట్ మీద జితేంద్ర, రాజేష్ ఖన్నా ఇద్దరిని మేకప్ రూమ్ లో లాక్ చేశారట 1 గంట పాటు. కానీ ఇద్దరు ఒక మాట కూడా మాట్లాడుకోలేదట. దీన్ని బట్టి వారిద్దరి మధ్య రైవలరీ ఏ లెవెల్లో ఉందో తెలుస్తుంది. నాగిని సినిమా ఆఫర్ మొదట జయప్రదకు వచ్చిందట. పర్సనల్ రీజన్స్ తో రిజెక్ట్ చేశారు జయప్రద.
అదే సినిమా శ్రీదేవి చేస్తే బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో కూడా వారిద్దరి మధ్య శత్రుత్వం ఇంకా ఎక్కువ పెరిగింది. ఒకానొక దశలో జయప్రద బ్రదర్ రాజుబాబు శ్రీదేవి సినిమాలను తన థియేటర్లో బ్యాన్ చేశారట కూడా. కానీ అది జయప్రదకే నష్టం కలిగించిందని అప్పటి సినిమా విశ్లేషకులు చెప్పుకునేవారు. ఫిల్మ్ఫేర్, స్టార్ డస్ట్ లాంటి మ్యాగజైన్స్ రెండు వైపులా కథలు రాసేవి. ఎలాంటివంటే శ్రీదేవి రికమెండేషన్స్ తో సినిమాలు చేస్తుందని జయప్రద కామెంట్ చేసిందని, నాకు అలాంటి అవసరం లేదని శ్రీదేవి రిప్లై ఇచ్చిందని, ఇలాంటివి. అయితే ఎవరికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఏమిటంటే ఇద్దరూ కలిసి 8 సినిమాల్లో నటించారు. కానీ వ్యక్తిగత స్నేహం మాత్రం ఎప్పుడూ ఏర్పడలేదని జయప్రద చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. మా ఇద్దరి మధ్య కాంపిటీషన్ ఉండేది, కానీ ఎప్పుడూ ఆమె గురించి బహిరంగంగా చెడుగా మాట్లాడలేదు. మాకు వ్యక్తిగతంగా మాట్లాడుకునే అవకాశాలు చాలా తక్కువగా వచ్చాయని, సెట్స్ లో షూటింగ్ ఫినిష్ అయిపోయిన తరువాత ఎవరి కారులో వారు వెళ్లి కూర్చునేవాళ్ళం. శ్రీదేవి వ్యక్తిగతంగా కొంచెం ఆరోగెంట్ గా ఉండేదని చెప్పడం జరిగింది. ఇద్దరు కలిసి నటించిన సినిమాలు మాత్రం భారీ విజయాలను సాధించాయనే చెప్పవచ్చును. వ్యక్తిగత సంబంధం ఎలా ఉన్నా వృత్తిపరంగా ఇద్దరు అత్యంత నిబద్ధతతో పనిచేశారు. కాలం మారింది, సినిమా పరిశ్రమ కూడా మారింది. శ్రీదేవి, జయప్రద వారి వారి జీవితాల్లో బిజీ అయ్యారు. జయప్రద రాజకీయాల్లోకి వెళ్లారు. శ్రీదేవి వివాహం చేసుకుని సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చి మరలా ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టారు. వారిద్దరి మధ్య ఉన్న రైవల్రీ గురించి ఎన్నెన్నో గాసిప్స్ ప్రచారాల్లోకి వచ్చిన ఒకరిపై ఒకరు బహిరంగంగా ఎప్పుడు తీవ్ర విమర్శలు చేసుకున్న సందర్భాలు చాలా తక్కువ. చివరికి 2015వ సంవత్సరం జయప్రద తమ్ముడు కొడుకు సామ్రాట్ వివాహ రిసెప్షన్ కు శ్రీదేవి వెళ్లటం జరిగింది. ఇద్దరు కలిసి చాలా హ్యాపీగా ఫొటోస్ లో కూడా కనిపించారు. అలాగే శ్రీదేవి చనిపోయినప్పుడు జయప్రద కూడా చాలా ఎమోషనల్ గా మాట్లాడటం జరిగింది. ఏది ఏమైనా జయప్రద శ్రీదేవి సౌత్ నుంచి బాలీవుడ్ కి వెళ్లి ఒక ఊపారనే చెప్పవచ్చును. ఇద్దరు ఒకేసారి టాప్ లో ఉండటం వలన ఈ శత్రుత్వం సహజమనే చెప్పాలి. వారి కెరీర్ ను ఒక స్థాయిలో నిలబెట్టింది కూడా. కాబట్టి వారిద్దరి మధ్య విభేదాలు, రైవల్రీ ఉండవచ్చు, కానీ టాలెంట్ ఎప్పుడు గెలుస్తుంది. అందం, అభినయం, డాన్స్ ఈ 3 విషయాల్లోనూ అగ్రస్థానంలో నిలిచారు ఇద్దరు. శ్రీదేవి, జయప్రద ఇద్దరు భారతీయ సినీ చరిత్రలో చిరస్థాయికి నిలిచిపోయే టాప్ హీరోయిన్స్ ఏనండి. మీలో ఎంతమందికి జయప్రద, శ్రీదేవి ఇష్టమో వాళ్ళు కలిసి నటించిన ఏ సినిమా మీకు నచ్చిందో కామెంట్ లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్ కి షేర్ చేయమని కోరుతున్నానండి. మరలా మంచి టాపిక్ తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.